రాజా ఉగ్రసేనుడు మధురకు రాజు. అతని కొడుకు కంసుడు, కుమార్తె దేవకి. కంసుడు చాలా చెడ్డవాడు. తన మొండితనంతో తండ్రినే సింహాసనం మీద నుంచి దింపాడు. తానే రాజయ్యాడు. అతను ఎంతో క్రూరుడు, కఠినాత్ముడు, నిర్దయుడు. మధురలో అందరూ అతని క్రూర, దుష్ట ప్రవృత్తిని చూసి భయపడేవారు. కాని ఒకే ఒక వ్యక్తిని మాత్రం అతను అమితంగా ప్రేమించేవాడు, ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. ఆమెనే అతని సహోదరి దేవకి. దేవకి వివాహం వాసుదేవుడు అనే ఒక యదువంశరాజుతో నిశ్చయమైంది. నువ్వెళ్ళిపోయాక ఈ రాజమహలంతా శూన్యంగా ఉంటుంది దేవకి. వివాహం ధూమ్ధాంగా జరుగుతుంది. దేవకి వెళ్ళిపోతుంటే నా మనసుకు చాలా బాధ కలుగుతోంది. నేను దేవకిని అత్తవారింటికి సాగనంపి వస్తాను. వివాహానంతరం కంసుడు తన సోదరి దేవకి ఇంకా బావ వాసుదేవుడిని అత్తవారింటికి సాగనంపడానికి వెళుతూ ఉంటాడు. వారు ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో హఠాత్తుగా ఆకాశవాణి పలుకుతుంది. హే క్రూరకంస, నీవెందుకు ఇంత సంతోషంగా ఉన్నావు? తస్మాత్ జాగ్రత్త. ఏ సోదరినైతే నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావో ఆమె కడుపున పుట్టే 8వ సంతానం నీ మృత్యువుకు కారణమవుతుంది. దేవకీ పుత్రుడు నా మృత్యువుకు కారణమెలా అవుతాడు? అలా అయితే నేను దేవకినే సంహరిస్తాను. ఆకాశవాణి మాటలు విన్న కంసుడు దేవకిని వధించడానికి సిద్ధపడతాడు. 8వ సంతానం జన్మించేలోపే నేను ఈమెను వధిస్తాను. కంస, నువ్వెంతటి మహాపాపం చేస్తున్నావో నీకర్థం కావడం లేదు. నీ ప్రియమైన చెల్లెల్ని నీవే వధిస్తావా? ఇది అన్యాయం, మహాపాపం. నువ్వు దేవకిని వదిలిపెడతానంటే నేను నీకు మాటిస్తున్నాను. మాకు పుట్టిన ప్రతి బిడ్డను నేనే స్వయంగా తెచ్చి నీకు ఇచ్చివేస్తాను. నన్ను నమ్ము. సరే అయితే నేను దేవకిని విడిచిపెడతాను. కాని నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావని ఆశిస్తున్నాను. తన సైన్యాన్ని తిరిగి మధురకు వెళ్లిపోవాలని ఆదేశిస్తాడు కంసుడు. వారు మధుర చేరుకున్నాక దేవకి వాసుదేవులను కారాగారంలో బంధిస్తాడు. దేవకికి మొదటి బిడ్డ జన్మించగానే ఆ శిశువును తీసుకుని వాసుదేవుడు కంసుని వద్దకు బయలుదేరతాడు. శిశువుని చూశాక కంసుని మనసులో ప్రేమ భావన పుడుతుంది. కంసుడు, ఈ శిశువు నన్నేం చేశాడు? నాకు ఆపద 8వ శిశువుతో కదా. కంసుని మనసు మారుతుంది. నీ శిశువుని తీసుకువెళ్ళు. ఇది విధిపూర్వకంగా జరగడం లేదు. కంసుని మనసులో ప్రేమభావన ఏర్పడితే భగవంతుడు ఎలా అవతరిస్తాడు? నారదుడు కంసుణ్ణి కలవడానికి వస్తాడు. ఆయన చేతిలో ఒక కలువ పువ్వు ఉంటుంది. కంస, ఒక విషయం చెప్పు. ఈ పుష్పంలో మొదటి రేఖ ఏది? 8వ రేఖ ఏది? దీనిలో ప్రతి రేకు మొదటిదే, ప్రతి రేకు 8వదే. మరి ఆ ఆకాశవాణి ఎలా లెక్కించిందో నీకెలా తెలుసు? ఈ పుష్పంలాగానే ఆ మొదటి సంతానమే 8వ సంతానమేమో. కంసుడు కారాగారానికి వెళతాడు. దేవకి, నాకు ఆ శిశువును ఇవ్వు. కంసుడు దేవకి వద్ద నుంచి శిశువును లాక్కుంటాడు. శిశువు కాళ్ళు పట్టుకొని గాల్లోకి లేపి కింద పడవేస్తాడు. ఆ శిశువు వెంటనే మరణిస్తుంది. ఆ తర్వాత కంసుడు 7 శిశువులను కూడా ఇలాగే వధిస్తాడు. కాలం గడుస్తుంది. దేవకి 8వసారి గర్భవతి అవుతుంది. పుట్టబోయే ఈ 8వ శిశువు కూడా వధింపబడుతుందా? హే విష్ణు భగవాన్, ఏదైనా చమత్కారం చేయి ప్రభు. ఆ క్రూర కంసుడి నుంచి మా శిశువును రక్షించు. శ్రావణమాసం అష్టమి తిథి మధురలో ఒక భయంకరమైన తుఫాను వస్తుంది. హోరున వర్షం కురుస్తుంటుంది. ఆకాశం నల్లటి మేఘాలతో కప్పబడి ఉంటుంది. దేవకి 8వ సంతానం యొక్క గర్భవతి. విష్ణు భగవానుడు హఠాత్తుగా వారి ఎదుట ప్రత్యక్షమవుతాడు. వాసుదేవా, నీ కోరిక నెరవేరుతుంది. నేను మీ బిడ్డగా జన్మిస్తాను. వాసుదేవా, నీవు ఆ బిడ్డను ఇక్కడి నుంచి గోకులానికి తీసుకొని వెళ్ళు. అక్కడ నందునికి పుట్టిన శిశువుతో మార్చు. ఇలా చెప్పి విష్ణు భగవానుడు అంతర్ధానమైపోతాడు. మధ్యరాత్రిలో దేవకికి ఒక బాలకుడు జన్మిస్తాడు. చూడు దేవకి, సంకెళ్ళు విడిపోయాయి. ఇది ఏదో మాయలా ఉంది. త్వరగా ఆ శిశువును నాకివ్వు దేవకి. నేను శిశువును నా మిత్రుడు నందుని ఇంటికి గోకులానికి తీసుకుని వెళతాను. వాసుదేవుడు గోకులానికి బయలుదేరడానికి సిద్ధమవుతుండగా జైలు తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. సైనికులంతా గాఢంగా నిద్రపోతుంటారు. పిల్లవాడిని జాగ్రత్తగా గంపలో పెట్టుకొని వాసుదేవుడు గోకులానికి బయలుదేరతాడు. వాసుదేవుని వెనుక శేషనాగు వెళ్తుంటుంది.
అది విష్ణు భగవానుని శేషతల్పంగా వైకుంఠంలో ఉంటుంది. శిశువును తన పడగతో మూసి ఉంచి వర్షం పడకుండా కాపాడుతుంది. వాసుదేవుడు త్వరగా యమునా నది ఒడ్డుకు చేరుకుంటాడు. ఆశ్చర్యకరంగా యమునా నది ఆయనకు దారి ఇస్తుంది. వాసుదేవుడు గోకులానికి చేరుకుంటాడు. అక్కడ నందుని భార్య యశోద ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. వాసుదేవుడు కృష్ణుణ్ణి ఆ ఆడపిల్ల జాగాలో ఉంచుతాడు. ఆమెను మెల్లగా తన చేతులలోకి తీసుకుంటాడు. తర్వాత కారాగారానికి తిరిగి వచ్చేస్తాడు. ఆయన తిరిగి రాగానే జైలు తలుపులు మూసుకుపోతాయి. శిశువు ఏడుపు విన్న సైనికులు నిద్ర మేల్కొంటారు. శిశువు రోదన విన్న భటులు వెంటనే ఆ వార్తను కంసునికి చేరవేస్తారు. కంసుడు వెంటనే జైలులోని దేవకీ వద్దకు వస్తాడు. దేవకీ, ఆ శిశువును ఇటివ్వు. ఈ శిశువు ఒక ఆడపిల్ల. నీలాంటి యోధుడిని ఒక కన్య ఏమి చేయగలదు? ఈమెను విడిచిపెట్టన్నా. కాని కంసుడు ఆమె వినతిని వినిపించుకోడు. అతను ఆ శిశువును తన చేతిలోకి తీసుకోగానే ఆ శిశువు అతని చేతిలోంచి జారి గాల్లోకి ఎగురుతుంది. అరే ఓ దుష్టకంస! ఒక అమాయకపు శిశువును చంపడం గొప్ప అనుకుంటున్నావా? నిన్ను వధించేవాడు గోకులంలో సురక్షితంగా ఉన్నాడు. సమయం వచ్చినప్పుడు అతను నిన్ను కనిపెడతాడు. నీ పాపాలన్నిటికీ శిక్ష విధిస్తాడు. ఇలా చెప్పి దుర్గాదేవి అంతర్ధానమైపోతుంది. ఆ మాటలు విన్న కంసుడు భయభీతుడవుతాడు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుని జననం జరుగుతుంది.